హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్గొండ తెలుగు టెక్. ఎవరైతే మెడిసిన్ అంటే మనకి ఎంబీబీఎస్ కావచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చేయాలంటే మనకి ఇంటర్మీడియట్లో తప్పకుండా బైపీసీ గ్రూపే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బైపీసీ గ్రూప్ గురించి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి అసలు మనకు బైపీసీ అంటే ఏంటి, వాటి డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, వాటి సబ్జెక్ట్స్, నెక్స్ట్ మనకి వాటికి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ యొక్క మార్క్స్, వాటి యొక్క ప్రాక్టికల్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఆ కంప్లీట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్టర్ బైపీసీ మనం నీట్కి వెళ్ళాలా లేదా ఎంసెట్కి వెళ్ళాలా, అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏముంటాయి, ఇవి కాకుండా మనం నెక్స్ట్ ఇంకేం కోర్సెస్ చేయొచ్చు, అలాంటి అంశాల గురించి అయితే కంప్లీట్గా మనకి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బైపీసీ ఇది వచ్చేసి మనకి సైన్స్ స్ట్రీమ్ కోర్సు. ఎవరైతే డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, లేకుంటే మనకి అగ్రికల్చర్ కోర్సెస్ కావచ్చు, ఫార్మా సైడ్ కోర్సెస్ కావచ్చు, ఇంకా మనకి చెప్పాలంటే ఎవరైతే మెడికల్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా మనకి ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూపే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకున్నట్లయితే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ బైపీసీ వచ్చేసి మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి మనకి 3 మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ ఉంటుంది. ఒకసారి మనం సబ్జెక్ట్స్ చూద్దాం. సబ్జెక్ట్స్ మనకి బయాలజీ అంటే దీంట్లో 2గా డివైడ్ అవుతాయి, 2 సబ్జెక్ట్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి బాటనీ, నెక్స్ట్ వచ్చేసి మనకి జువాలజీ. బాటనీ వచ్చేసి స్టడీ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఉంటుంది, జువాలజీ వచ్చేసి మనకి స్టడీ ఆఫ్ యానిమల్స్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇది సేమ్ ఎంపీసీ వాళ్ళకి ఎలా ఉందో మనకు కూడా అలాగనే ఉంటుంది అనమాట బైపీసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. దాని తర్వాత మనకి సాంస్క్రిట్ కానీ, లేదంటే తెలుగు కానీ, హిందీ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీటి మార్క్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, వాటి ప్రాక్టికల్స్ వివరాలు అయితే చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనం మార్క్స్ చూద్దాం. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, అండ్ ప్రాక్టికల్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఇయర్లో మనకి బాటనీ వచ్చేసి మనకి 60 మార్క్స్ ఉంటుంది, జువాలజీ వచ్చేసి 60 మార్క్స్, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా సేమ్ 60 మార్క్స్ 60 మార్క్స్గా డివైడ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి 440 మార్క్స్ అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది, కానీ అడిషనల్గా మనకి ప్రాక్టికల్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మనకి ప్రాక్టికల్ బాటనీ, జువాలజీ వచ్చేసి టోటల్ 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 60 మార్క్స్. అండ్ మనకి సెకండ్ ఇయర్ టోటల్ చూసుకున్నట్లయితే మనకి 560 మార్క్స్కి అయితే సెకండ్ ఇయర్లో టోటల్ మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మనకి టోటల్ వచ్చేసి 440 + 560 టోటల్గా మనకి 1000 మార్క్స్కి అయితే మనకి ఇంటర్మీడియట్ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సిలబస్ చూద్దాం, సిలబస్ ఏ విధంగా ఉందో. ఫస్ట్ వచ్చేసి మనకి బాటనీ చూద్దాం. బాటనీలో వచ్చేసి మనకి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి లివింగ్ వరల్డ్ కావచ్చు, బయాలజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, నెక్స్ట్ మనకి ప్లాంట్ కింగ్డమ్, నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్ 2 వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ప్లాంట్స్, మార్ఫాలజీ. దీంట్లో వచ్చేసి మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, వెజిటేటివ్. మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. దీంట్లో వచ్చేసి మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్ మనకి 4th యూనిట్ వచ్చేసి ప్లాంట్ సిస్టమాటిక్స్ ఉంటాయి. 5th యూనిట్ వచ్చేసి మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. 6th యూనిట్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. నెక్స్ట్ ప్లాంట్ ఎకాలజీ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి బాటనీలో ఉంటుంది. దీంట్లో చాలా డయాగ్రామ్స్ ఉంటాయి అండ్ థియరీ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి కొన్ని. నెక్స్ట్ వచ్చేసి జువాలజీ. జువాలజీలో వచ్చేసినట్లయితే మనకి యూనిట్ 1లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2, ఈ 2 చాప్టర్స్ సపరేట్ ఉంటాయి. నెక్స్ట్ మనకి లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, అండ్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఉంటుంది, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది జువాలజీ కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఇది సేమ్ ఎంపీసీ వాళ్ళకి ఎలా ఉంటుందో బైపీసీ వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. 60 మార్క్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ వచ్చేసి మనకి ఫిజికల్ వరల్డ్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి, సెకండ్ వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పర్టికులర్ అండ్ రొటేషనల్ మోషన్.
గ్రావిటేషనల్ గురించి ఉంటుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కైనెటిక్ థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కంప్లీట్లీ ఫిజిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కెమిస్ట్రీ వచ్చినట్లయితే మనకి కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ గురించి ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ గురించి ఉంటుంది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ గురించి అయితే ఉంటుంది, థర్మోడైనమిక్స్ అండ్ మనకి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి ఉంటుంది అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంటాయి. అంటే ఎస్ బ్లాక్ కావచ్చు, పీ బ్లాక్ అంటే పీ బ్లాక్ వచ్చేసి గ్రూప్ 13 అండ్ పీ బ్లాక్ వచ్చేసి మనకి గ్రూప్ 14 గురించి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి కూడా ఉంటుంది. ఇది కంప్లీట్లీ కెమిస్ట్రీ గురించి అనమాట. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక అంటే మనకి బైపీసీ కంప్లీట్ చేశాక ఇంటర్మీడియట్లో తర్వాత మనకు వచ్చేసి మనకి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అండ్ మనకి స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. నేషనల్ లెవెల్ వచ్చేసి మనకి నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ మనకి స్టేట్ లెవెల్ వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్ కావచ్చు, టీఎస్ ఎంసెట్ కావచ్చు, ఇలాంటి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంసెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎంసెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నీట్లో వచ్చేసి మనకి ఎంబీబీఎస్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ చేయొచ్చు, బీడీఎస్ కోర్సు, దీంట్లో ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎంసెట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ వెటర్నరీ ఇంకా చాలా అయితే కోర్సెస్ అయితే దీంట్లో ఉంటాయి. మనకి ఏదైతే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎవరైతే ఎంబీబీఎస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా నీట్ ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ ఇంకా మనకి ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ ఇలాంటివి ఇంజనీరింగ్ టైప్ కోర్సెస్ అయితే మనకి ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, బీయూఎంఎస్ కావచ్చు, ఈ అన్ని కోర్సెస్కి అయితే తప్పకుండా మనకి నీట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాస్తేనే ఈ కోర్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. తప్పకుండా ఈ కోర్సెస్ చేయాలంటే తప్పకుండా నీట్ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఎంబీబీఎస్ గురించి అయితే చూద్దాం. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అంటారు. ఇది వచ్చేసి మనకి డ్యూరేషన్ 5.5 years అయితే ఉంటుంది. నీట్ ఎగ్జామ్తో ఎంబీబీఎస్కి అయితే మనకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. నీట్ ఎగ్జామ్ రాస్తేనే ఈ ఎంబీబీఎస్ కోర్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎంబీబీఎస్ ఒకటే చేస్తే అయితే అంత వాల్యూ అయితే ఉండదన్నమాట. ప్రజెంట్ ఎంబీబీఎస్తో పాటు పీజీ కోర్స్ చేయాల్సి ఉంటుంది. పీజీ కోర్స్ వచ్చేసి మనకి ఎండీ కావచ్చు, ఎంఎస్ ఇలాంటివి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎండీలో మనకి స్పెషలైజేషన్స్ చాలా అయితే ఉంటాయి. కొన్ని స్పెషలైజేషన్స్ చూద్దాం మనం. ఎండీ బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఎండీ ప్యాథాలజీ ఉంటుంది అండ్ ఎండీ రేడియోథెరపీ ఉంటుంది, ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా చాలా అయితే ఉంటాయి దీంట్లో స్పెషలైజేషన్స్. ఇవి 3 years డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ పీజీ కోర్స్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం బీడీఎస్ అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఎవరైతే డెంటల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ కోర్స్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 5 years ఉంటుంది. దీని తర్వాత అయితే తప్పకుండా మనకి పీజీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 years అయితే ఉంటుంది. ఎవరికైతే ఆయుర్వేదిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో బీఏఎంఎస్ కోర్స్ అయితే చేయొచ్చు. ఈ బీఏఎంఎస్ అంటే మనకి బ్యాచులర్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. ఇది కంప్లీట్లీ మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ కోర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 5.5 years ఉంటుంది. సేమ్ మనకి ఎంబీబీఎస్ లాగానే ఇది కూడా అదొక కోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బిహెచ్ఎంఎస్ అంటే ఇది ఎవరైతే హోమియోపతిక్ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది బిహెచ్ఎంఎస్ కోర్స్ అనమాట. బిహెచ్ఎంఎస్ అంటే మనకి బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. ఇది 5.5 years ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. బియూఎంఎస్ కోర్స్ కూడా ఉంటుంది. బియూఎంఎస్ అంటే మనకి బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. ఇది 5.5 years అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంబీబీఎస్ లాగానే ఇది కూడా అది ఒక కోర్స్ అనమాట. ఈ 3 courses అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎంబీబీఎస్ కోర్స్ లాగానే ఉంటాయి. అంటే బిఏఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, బియూఎంఎస్ కావచ్చు, ఈ 3 courses అనేవి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంబీబీఎస్ లాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెటర్నరీ వచ్చేసి మనకి 5 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ వెటర్నరీ దాంట్లో మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇది కంప్లీట్లీ మనకి యానిమల్స్ దాని మీద అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి పీజీ కోర్సు 2 years అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బీపీటీ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ ఫిజియోథెరపీ. ఎవరైతే ఫిజియోథెరపీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బీపీటీ కోర్స్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 4.5 years ఉంటుంది, ప్లస్ 2 years పీజీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మసీలో మనకి బీ ఫార్మసీ ఉంటుంది, ఫార్మా డి కూడా ఉంటుంది. బీ ఫార్మసీ వచ్చేసి మనకి 4 years అయితే ఉంటుంది డ్యూరేషన్. ఫార్మా డి వచ్చేసి మనకి 6 years అయితే ఉంటుంది. ఎవరైతే మెడికల్ షాపు పెట్టాలని అనుకుంటారో గవర్నమెంట్ నుంచి అయితే తప్పకుండా మనకి లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లైసెన్స్ పొందాలంటే మనం
బీ ఫార్మసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఆ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందుకనే ఎక్కువ చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అంటే మనకి బీ ఫార్మసీ కోర్స్ అయితే చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నర్సింగ్ కోర్స్ కూడా ఉంటుంది, ఇది 6 years అయితే ఉంటుంది. ఆఫ్టర్ బైపీసీ కంప్లీట్ అయ్యాక, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక ఎవరైతే ఎంసెట్ రాస్తారో, మనకి ఎంపీసీ వాళ్ళకి కూడా ఎంసెట్ అనేది రాయడం జరుగుతుంది అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఎంసెట్ అయితే రాస్తారు. ఈ బైపీసీ స్టూడెంట్స్కి అయితే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ అండ్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఫిషరీ సైన్స్ కావచ్చు, హారికల్చర్ కావచ్చు, బీ ఫార్మసీ అండ్ ఫార్మాడీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ సైన్స్, ఈ కోర్సెస్ అయితే బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎంసెట్ రాసి ఉంటే ఈ కోర్సెస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యార్ ఎగ్జామ్ అనేది ఇది నేషనల్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది సేమ్ లైక్ అయితే మనకి నీట్ ఎగ్జామ్ లెక్కనే ఉంటుంది ఐక్యార్ ఎగ్జామ్ అనేది. దీంట్లో వచ్చేసి మనకి బీఎస్సీ ఫారెస్ట్రీ కావచ్చు, హారికల్చర్ కావచ్చు, కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, సెరికల్చర్, అగ్రికల్చర్, ఇలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో మనకి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ కోర్సెస్ ఇలాంటివి అయితే దీంట్లో ఉంటాయి అనమాట. ఐక్యార్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సెస్ ఇది చేయొచ్చు అనమాట. బైపీసీ కంప్లీట్ చేశాక నార్మల్ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది, బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ ఉంటుంది, బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఇన్ జువాలజీ, ఇలా ఈ కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి నార్మల్ డిగ్రీ కింద చేయొచ్చు మనం. ఆఫ్టర్ బైపీసీ కంప్లీట్ చేశాక ఎవరైతే బైపీసీ సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కామర్స్ సైడ్ కూడా రావచ్చు, కానీ చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. కామర్స్ సైడ్ రావాలంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. కామర్స్ కోర్సెస్ వచ్చేసి మనకి బీకామ్ జనరల్ కావచ్చు, బీకామ్ సిఏ కావచ్చు, ఈ కోర్సెస్ అయితే చేయొచ్చు. ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి, సిఏ అని, సిఎస్ అని, సిఎంఏ అని. ఇది కూడా చాలా కష్టమైన కోర్సెస్ అనమాట. ఈ సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ ఈ కోర్సెస్ చేయాలంటే బైపీసీ వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేని ఈ సిఏ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలుకి. అందుకని మనకి బైపీసీ వాళ్ళకి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. సిఏ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆర్ట్స్ కోర్సెస్ వచ్చేసి మనకి బీఏ ఎకనామిక్స్ అని, బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఫిజియాలజీ, ఇలాంటి కోర్సెస్ అయితే చేయొచ్చు అనమాట ఆర్ట్స్ కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ బైపీసీ కంప్లీట్ చేశాక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా చేయొచ్చు అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి డిగ్రీ ప్లస్ పీజీ కాంబినేషన్లో ఉంటాయన్నమాట. ఈ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.